ఈ నెల 15న జరగనున్న మహాశివరాత్రి వేడుకల సందర్భంగా ఏలూరు జిల్లా కుకనూరు, వేలేరుపాడు మండలంలోని శివాలయాల్లో చేయవలసిన ఏర్పాట్లపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కుకనూరు తహసీల్దార్ కె రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిఎల్పిఓ ఏవి సుబ్రాయన్ అన్ని శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. జనసందోహం ఎక్కువగా ఉండే ఆలయాల్లో పటిష్టమైన బారికేడ్లను ఏర్పాటు చేయాలని అన్నారు. గోదావరి నదిలో స్నానఘట్టాల వద్ద కర్రతో నీటి లోతును పరిశీలించిన తర్వాతే భక్తులను అనుమతినివ్వాలని సూచించారు. పిల్లలు, మహిళలు, వృద్ధులకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అత్యవసర ప్రమాదకరమైన పరిస్థితుల్లో భక్తులకు రక్షణ కల్పించడానికి ముందుగానే పడవలను సిద్ధంగా ఉంచాలని ఫిషరీస్ అధికారులను ఆదేశించారు. కుక్కనూరు మండలంలోని పెదరావిగూడెం, కౌండిన్య, ముక్తి, కుక్కనూరు, దాచారం, వేలేరుపాడు మండలంలోని కట్కూరు శివాలయాలకు చెందిన ధర్మకర్తలు, పూజారుల నుంచి మహాశివరాత్రి ఏర్పాట్లపై పలు సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయ పరిపాలనాధికారి చంద్రశేఖర్ బాబు, ఎంపీడీఓలు కె నాగరాజు, శ్రీహరి, డిప్యూటీ తహసీల్దార్ సురేంద్ర, సిఐ రమేష్ బాబు, ఎస్ఐలు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకోటి ఏంటంటే అక్కడ బోరేషన్ కానీ గుట్ట మీద వేయటం నీరు సప్లై పైన వేసారా, కొండపై వేసారా? ఆ బాత్రూమ్ లో ఎన్ని ఉన్నాయి వాటిని దాటిన తర్వాత ఎక్కడ వేసుకుని పైకి లేకపోతే అక్కడ కూడా వేసారు. వేసిన కానీ కాడకపోతే పైన ఎక్కితే మామూలుగా గుడి దగ్గర మొక్కలు కాటి కోడుకోవటానికి చెప్పాలి. గోదావరి నుంచి ఏదన్నా కొంచెం 3 రోజులు శివరాత్రి మాకు గోదావరి నీళ్ళు అంత అట్లా